ఎందుకు వచ్చి అనౌన్స్ చేస్తారండి? పాలమూరు రంగారెడ్డికి ఇవన్నీ అనౌన్స్ చేసిపోయారు. జాతీయ హోదా ఇస్తామని మేడం ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడొద్దు. మాట్లాడలేరండి మీరు. విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. విజయ్ కుమార్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. పాలం నేను ఏమంటున్నా, ఇది కాళేశ్వరం అనేది సాలార్జంగ్ మ్యూజియం, ఆ పంపులు మునిగిపోయినాయి, దాంట్లో మీద ఎంక్వైరీ చేయరు. ఆ దాంట్లో మళ్ళీ నెక్స్ట్ వరదలు వస్తే చెప్తారండి పంపులు మునిగిపోయినాయి. మునగలేదా? మునగలేదా? మెగా వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి పెట్టారు. ఎప్పుడు అప్పుడే గవర్నమెంట్ నుంచి డబ్బులు కట్టిరా మునిగిపోతే అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలండి. చెప్తాడండి మునిగిపోయినాయి. ఈ అబద్ధాలు చెప్పడమే యూనివర్సిటీ అబద్ధం అనే దానికి నిలువుటద్దం కేసీఆర్. కేసీఆర్ అబద్ధం ఆడతారా? కేసీఆర్ ఓడిపోయారు కదా, వాళ్ళ పార్టీ ఓడిపోయింది. అదే వాళ్ళ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్న అర్థం చేసుకుంటారు ప్రజలు. నేను చేసుకునే చెప్తానే రోజు చేసుకుంటారు. అందుకోసమే జీవో ఇచ్చారు మీలాంటి వాళ్ళు. దానికి చేసినందుకు ఎన్ని సీట్లు, ఒక సీట్ ఇవ్వలేదు. అది అర్థమైతేనే ఒకటండి. వీళ్ళు చెప్పినట్టు కాళేశ్వరం అనేది ఫీజిబుల్ కాదు. ఆ వాటర్ ఇస్తే ఆ పవర్ బిల్స్ గానీ అది ఓన్లీ సాలర్జీ మీద లెక్క 100 రూపాయలు టికెట్ పెట్టి లోపల పోయి చూసి వస్తుంది పనికొచ్చేది తప్ప దాంతో తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబానికే ఒరిగింది. అది అంత ఏడేడో పెట్టిరో అందరికి తెలుసు. తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఉండేదాన్ని బిచ్చగాని తెలంగాణ చేసి వదిలిపెట్టారు. మీరు ఎన్ని లక్షలు రామరెడ్డి గారు ఒక నిమిషం మీకు సమయం ఇచ్చాను. నుమన్ గారు రామరెడ్డి గారు ఆగండి. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, తెలంగాణ ప్రజలకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి జరగనటువంటి అన్యాయం గురించి, వాళ్ళ ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి దాని గురించి జవాబుదారీతనం అనేది ఉండాలా. ప్రభుత్వం ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఈ రోజు మేము ఉన్నాం ప్రభుత్వంలో, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేబినెట్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పుడు జరిగితే రేపు ఫ్యూచర్ లో రావాల్సినటువంటి దాంట్లో అకౌంటబిలిటీలో మేము కూడా దానికి లోబడే ఉండాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు గారు. ఎవరైతే వీళ్ళు 500 కార్లు తీసుకొని పోతాను, అది తీసుకుపోతాను, నిన్న మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మా దగ్గర వస్తున్నాయి, కేటీఆర్ అక్కడ బీఆర్ఎస్ దగ్గర భవన్ లో కూర్చొని మీరు అల్లర్లు సృష్టించమని చెప్పేసి ఇదైతే ఇది చేస్తున్నారో ఇది తప్పు. చేయాల్సింది లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్, యూ ప్లీజ్ కోఆపరేట్. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నటువంటి ఉంటే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దానికి టెక్నికల్ ఇష్యూస్ కి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఆర్కిటెక్ట్స్ ని తీసుకొచ్చేసేసి మేము రిజాల్వ్ చేస్తాము. లేదు ఫైనాన్షియల్ ల్యాప్సెస్ ఉంటే ఫైనాన్షియల్ ల్యాప్సెస్ గురించి మేము కరప్షన్ ఛార్జెస్ ఏమైనా కరప్షన్ ఛార్జెస్ మేము ప్రజల ముందులో పెడతాము. ఇది జరగాల్సింది. తెలంగాణ ప్రజలు అంతిమంగా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల మేలు కోసం, ఫార్మర్స్ గురించి ఇది చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సహకరించాలా. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నెసెసరీ స్టెప్స్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కూడా కాళేశ్వరం సంబంధించి ఎంతో కొంత ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి సంబంధించి ప్రజల ధనం వేస్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించి జవాబు అయితే చెప్పాలి. మీరు అన్నట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే రకంగా జవాబుదారితనంగా ముందుకెళ్తుందని మేము బిలీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ. సో మొత్తం మీద అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఒకవైపు ఉంటే దాని చుట్టూ ఆరోపణలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ ఈ రోజు విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, నెక్స్ట్ ఏంటి అనే విషయాలు వేచి చూడాల్సింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ది టాప్. కాళేశ్వరంపై విచారణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. ఇక బీఆర్ఎస్ భవన్ లో నేడు విచారణకు, బీఆర్కే భవన్ లో నేడు
విచారణకు హాజరవనున్నారు కేసీఆర్. అయితే ఈటెల హరీష్ రావును అడిగిన ప్రశ్నల ఆధారంగా మరింతగా విచారించే అవకాశం ఉంది. విచారణ సమయంలో పరిమితంగా కొందరిని అనుమతించే అవకాశం ఉన్నందున 9 మందితో కూడిన జాబితాను ముందుగానే ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో హరీష్ రావుతో పాటు మధుసూదనాచారి, ప్రశాంత్ రెడ్డి, వదిరాజు రవిచంద్ర, పల్ల రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండార లక్ష్మారెడ్డి, అదేవిధంగా మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశం గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం. అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఏం కాబోతుంది ఇవన్నీ విషయాలు మనం చర్చిద్దాం. ఎస్, ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏఐసిసి కోఆర్డినేటర్ నూమాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నుంచి గర్రేపల్లి సతీష్ గారు, అనలిస్ట్ నర్ర విజయ్ కుమార్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా సతీష్ గారు, సో ఏం చెప్తారు? ఈ రోజు అటు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంచెం 50-50 క్లారిటీస్ ఇచ్చారు. హాజరు కారు, లిఖిత పూర్వకంగా ఆన్సర్స్ ఇస్తారు అని చెప్పేసి ఒకసారి హాజరవుతారని ఒకసారి. ఏంటి చెప్పండి, మీరే మీ మాటల్లో చెప్పండి. ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరు అవబోతున్నారా? ఏంటి బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి? ఈ రోజు 100% ఈ రోజు కేసీఆర్ గారు హాజరవబోతున్నారు. 11:30 కల్లా విచారణ బీఆర్కే భవన్ కు రాబోతున్నారు కేసీఆర్ గారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ రైతాంగం కూడా బీఆర్ఎస్ శ్రేణులు కదిలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే అంటే ఇది కేవలం వికృతానందం కోసమే విచారణ తప్ప వేరే ఏం లేదని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. వాళ్ళ ఆనందం కోసం ఏదో కేసీఆర్ గారి మీద బురజల్దామనే ఉద్దేశంతో విచారణ దాకా తీసుకొచ్చిన ఒక తెలంగాణ సాధకుడు, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఒక 10 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ రోజు విచారణ పేరుతో ఆయనని బీఆర్కే భవన్ కు తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఈ విచారణ కేవలం కేసీఆర్ గారికే కాదండి, యావత్ తెలంగాణ రైతాంగానికి అండి ఇది. ఎందుకంటే ఈ రోజు కేవలం కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఇంతకుముందు గతంలో నీళ్లు లేక ఎండిపోయిన బతుకులు చూసి, రైతాంగాన్ని చూసి బాధపడి మన రైతాంగం బాగుపడాలి, రైతులు పంట విస్తీర్ణత పెరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు తీసుకొస్తే కాళేశ్వరం పేరుతో ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడండి. జరిగిందే 80,000-90,000 కోట్ల పరిస్థితి పెట్టుబడి అయితే, దానికి ఏదైతే కాళేశ్వరం కట్టడానికి అయిన ఖర్చే 90,000 కోట్లు అయితే వీళ్ళు మాట్లాడే మాటలు 1,00,000 కోట్ల అవినీతిని దొంగ మాటలు చెప్పడమే తప్ప వీళ్ళు చేసింది ఏందని ప్రజలు అడుగుతా ఉన్నారండి. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామే అన్నారు కదండి, 90,000 కోట్లే ఖర్చు అయింది కదా ఆయన. అయినా కదే 90,000 కోట్ల ఖర్చు అయితే మీరు మళ్ళీ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని చెప్పేసి వాళ్ళ పిల్లనిచ్చిన మామని కూడా అన్న సందర్భం మనం చూసినాం. గతంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్న నరసింహన్ గారు గవర్నర్ గారు కానీ, ఇంకా సిడబ్ల్యూసి చైర్మన్ గానీ, అప్పుడున్న ఎవరైతే ఇంజనీరింగ్ వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతమైన కట్టడానికి